ఇప్పుడు మేము ఈ బుగ్గగుంట మరి వాగుని చూడడానికి వెళ్తున్నాం. అదే వాగు మన పందివాగు వరకు మన నీళ్ళు వెళ్తాయి. ఇక్కడ చినుకు పడ్డా కూడా పందివాగు దగ్గరికే పోతాయి. పందివాగు నుంచి నర్సాపూర్ చెరువులోకి వెళ్తాయి. ఇప్పుడు మనం చూసుకున్నట్టయితే ఇది వేరే ప్రైవేట్ లైన్లో ఉన్నాం. మేము ఇక్కడ బండి ఆపేసి ఇక్కడ నుంచి నడుచుకుంటూ వెళ్తున్నాం. మనం ఇప్పుడు అక్కడికి వెళ్ళబోతున్నాం, చూద్దాం. పడవా కూర్చుని అవునా కూర్చుని ఇప్పుడు మనం బుగ్గగుంట వాగు దగ్గరికి పోతున్నాం. నిన్న మొన్న మన గుమ్మడితల నాయకులు కూడా వెళ్ళిరు కాబట్టి మేము కూడా చూసాం. అయితే మళ్ళీ ఒకసారి చూసి మరి అక్కడ ఏముంది ఏం సంగతి అని తెలుసుకుందాం వెళ్తున్నాం. మన గ్రామ ప్రజలందరూ తెలుసు ఆల్రెడీ. ఒకసారి మరి ప్రత్యక్షంగా చూస్తేనే అర్థమవుతుంది. ఇంకా చాలామందికి తెలియదు కాబట్టి మేము కూడా ఒకసారి చూపించే ప్రయత్నం చేద్దాం అనుకుంటున్నాం. ఒకసారి అక్కడ చూసినట్టయితే ఇక్కడ కూడా ఒక చిన్న వాగు ఉంది. ఈ వాగులు వంకలు ప్రతి వాగు వర్షాకాలంలో చినుకు పడితే మరి అక్కడ నీళ్లు జమ అవుతాయి. ఈ నీళ్ళన్నీ కూడా మరి ఈ బుగ్గగుంట ద్వారా మరి నర్సాపూర్ రాయరావు చెరువుకు వెళ్తాయి. పందివాగు మనందరూ తెలిస్తే అక్కడికి నీళ్లు వెళ్తాయి. ఈ గుట్టలలో పడ్డ నీళ్ళన్నీ ఆ కాలువలోకి వచ్చేసి ఆ కాలువలో నుంచి మరి ఇట్లనే కింది వరకు వెళ్ళి పందివాగు నుంచి మరి రాయరావు చెరువు వరకు వెళ్తాయి నీళ్ళు. ఇన్ని చెట్లు ఉన్నాయి చూడండి. ఈ చెట్ల వేర్లకు తాకి ఆ నీళ్లు కూడా ఒక ఆయుర్వేదిక గుణాలతో ఉంటాయి. ఈ నీళ్ళన్నీ వాగు ఇటువంటి వాగు. ఆ చెట్టు చూడండి, ఈ చెట్టు చూడండి ఎంత మంచిగా ఉన్నాయంటే ఈ చెట్లకు తాకుతూ నీళ్ళు వెళ్తుంటాయి కదా. ఈ వెళ్ళి నర్సాపూర్ చెరువులో పడితే నర్సాపూర్లో ఉన్న చెరువు కూడా ఒక మంచి ఆయుర్వేదికమైన నీళ్ళుగా తయారవుతాయి. మరి ఆ నీళ్ళు ఆయన ప్రజలు కానీ పంటలు కానీ మంచి ఆరోగ్యాన్ని ఇస్తాయి. అది చూడండి ఎంత బాగున్నాయి ఈ చెట్లు. ఎంత గుట్ట పైన నుంచి నీళ్ళన్నీ ఇక్కడికి వస్తాయి. ఇక్కడ గుట్ట ఉంది, ఈ గుట్ట పైన నీళ్ళన్నీ ఇక్కడికి వస్తాయి. ఇప్పుడు మనం ఈ వాగుల్లో ఉన్నాం. ఈ వాగు చూడు ఎంత అద్భుతంగా ఉందంటే వర్షాకాలంలో ఈ నీళ్ళు ఎన్ని వస్తాయంటే మొత్తము టేకు ఆకులు ఉన్నాయి. ఇక్కడ మనం వెళ్తుంటే సౌండ్ వస్తుంది ఇట్లా టేకు ఆకులు చినిగిపోయినట్టు. చూడండి ఎంత బాగుంది. అట్లా ఈ గుట్టల పైన మొత్తం నీళ్ళన్నీ ఇళ్ళకి వచ్చి ఈ నీళ్ళే కిందికి వస్తాయి. ఇప్పుడు మనము బుగ్గ వాగు దగ్గరికి వెళ్తున్నాం. అక్కడ నీళ్ళు ఎట్లా ఉంటే ఏందో చూద్దాం. ఇప్పుడు ఇది మనకు తక్కువ కనబడుతుంది, ఇంకా ముందుకైతే ఇంకెక్కువ కనబడుతుంది. పుట్టింది ఇక్కడనే. మరి నర్సాపూర్ చెరువులకు నీళ్ళు వస్తున్నాయి పందివాగు ద్వారా అంటే మరి ఇక్కడ నుంచే ఊడింది. ఇక్కడ ఎట్లా ఊడుతున్నాయో కూడా తెలియదు. ఇక్కడ అంతా ఎండిపోయే ఉంది, ఇటు సైడ్ అంతా ఎండిపోయే ఉంది. మరి నీళ్ళు ఎట్లా వచ్చినాయి? మరి అదే ఆశ్చర్యం. ఇక్కడ బుగ్గకుంట దగ్గర ఉన్న ఒక స్పెషాలిటీ ఇది. ఇక్కడ మరి ఈ బుగ్గ అనేది ఇక్కడనే పుట్టింది. మరి ఒకరోజు ఎవరో బుగ్గ ముని అనే వ్యక్తి మరి ఇక్కడ తపస్సు చేసానికి వచ్చి మరి సృష్టించిందని మన గ్రామ ప్రజలు కానీ ఇక్కడ ఉండేవాళ్ళు చెప్తున్నారు. మరి ఆ ముని ఆశీర్వాదం వల్లనే మరి ఇక్కడ నీళ్ళు ఉన్నాయని అంటారు. మరి ఆ ముని కూడా మాఘమామావాస్య రోజు వచ్చి కూడా రాత్రి కూడా స్నానం చేసిపోతారని చాలామంది చెప్తున్నారు. మరి ఎంతవరకు నిజమో తెలియదు కానీ ఇక్కడ మాత్రం చూస్తే అదే విధంగా ఉంది. మరి అక్కడ అవతల వైపు చూసినట్టయితే ఏం లేదు. ఇప్పుడు మనం అక్కడ నుంచి వస్తున్నాం, అక్కడ కాలువలో నీళ్ళు లేవు, ఎక్కడ లేవు, కానీ ఇక్కడే ఉన్నాయి నీళ్ళు. మరి ఇది ఎంత స్పెషల్లో మీరు కూడా చూడండి. చూడండి ఎంత తాజాగా ఉన్నాయి అసలు వాటర్. అసలు ఇలాంటి వాటర్ మనం ఎక్కడ చూడలేము, తాగలేము కూడా. ఇంకా కొంచెం ముందుకెళ్ళే ప్రయత్నం చేద్దాం. ఏ మినరల్ వాటర్ బాటిల్ కూడా పనిచేయదు ఇక్కడ. చూడండి ఎంత నీట్గా ఉన్నాయి. మేము చూపిస్తా. ఇగో ఎంత అద్భుతంగా ఉన్నాయి చూడండి ఒక్కసారి. అసలు ఏమన్నా ఎంత తాగితే కూడా ఈ వాటర్ అనేది ఎన్నో జీవరాశులకు ఈ ఆధారం. ఈ వాటర్ అలాంటిది డంప్ యార్డ్ ఇక్కడ వేసి జీవాలను చంపుతారా? ఈ పర్యావరణాన్ని కాలుష్యం చేసి ఎంతమందిని నాశనం చేస్తారు. మరి అప్పుడు తెల్లకాడంతా ఇక్కడ నుంచే మరి తీసుకుపోయి నీళ్ళు తాగుతున్నాయంట. ఈ బావి దగ్గర కూడా వాగుంది.
మరి బావి నిండగానే వాగు ఇట్లకంటే పోతుంది ఇట్లకంటే పోయి మరి అక్కడ ఉన్న పొలాలన్నీ ఇక్కడ ఉన్న చిన్న చిన్న పొలాలు కూడా మారేటప్పుడు ఒకప్పుడు వ్యవసాయం చేసినప్పుడు మరి అలాంటి బుగ్గకుంట ఈరోజు లేకుండా పోతుంది ఈ డంపింగ్ యార్డ్ వల్ల. ఈ డంపింగ్ యార్డ్ మొదలైతే ఈ బుగ్గకుంట అసలే ఉండదు, ఇక పేరు ఉండదు, ఏముండదు. ఈ ప్రకృతి ప్రసాదించిన ఈ బావి మరి ఉండదు ఇక ఫ్యూచర్లో. ఇక్కడ ఎన్నో జీవరాశులకు ఈ వాటర్ అనేది ఇక్కడ ఉన్న జంతువులకు, అడవి జంతువులకు, ప్రతి జంతువు కూడా ఇక్కడే వచ్చి నీళ్ళు తాగి వాటర్ వల్ల తీరుతుంది. మరి డంపియార్డ్ వల్ల ఇలాంటి ప్రాచీనమైన బావులు కూడా అంతరించిపోతాయి. ఓకే, ఒక్క నిమిషం మెల్లది తీయాలి. చూడండి ఈ బాయ్ బుగ్గకుంట్ల ఈ ఆఫ్ చేయాలి. వాటర్ బాటిల్ తీసుకుని ఆయన తీసుకోదా ఆశపెద్ద ఆహా ఈ నీళ్ళు తీసుకొని అదే ఆశపెద్ద ఇంకో బాయ్ అక్కడ ఒక బాయ్ ఉంది, ఇక్కడ ఒక బాయ్ ఉంది. ఏదో ఇక్కడ ఉంటే ఇది ఎవరో మనుషులు ఏర్పాటు చేసిన విధంగానే ఉంది. అంటే ఒకప్పుడు ఈ అడవిలో మరి ఇక్కడ ఎవరైనా ప్రజలు ఉండేనా, మరి ఎవరైనా ఋషులు ఉండేనా? మరి ఒకప్పుడైతే ఋషులు ఉన్నట్టు అయితే జాడలు ఉన్నాయి ఇక్కడ. ఎందుకంటే మన గ్రామంలో ఉన్న పబ్లిక్ గ్రామదేవతలు కూడా ఇక్కడనే వెళ్తారని గ్రామ దేవతలైనా మరి అట్లా చూసినట్టయితే అక్కడ ఒక బావి, ఇక్కడ ఒక బావి. మరి ఎంత అద్భుతం, ఎవరో ఏర్పాటు చేసినట్టు కాకుండా స్వయంగా వెలిసినట్టుగానే అనిపిస్తుంది. అసలు ఇవి ల్యాబ్లో తీసుకోబోయి టెస్ట్ చేయాలి ఈ నీళ్ళు. ఈ నీరు గాలి కొట్టే కూడా ఎన్నో జన్మల పుణ్యం వస్తుంది. ఈ నీరు గాలి కొట్టే కూడా ఎన్నో జన్మల పుణ్యం వస్తుంది. మనం ఏదైతే మాఘమాసము వెళ్ళి ఏడుపాయలకు ఎలా అయితే స్నానాలు చేస్తామో ఇక్కడ ప్రజలు కూడా ఇక్కడే వచ్చి ఈ వాటర్లో స్నానం చేస్తే పుణ్యం వస్తుందని స్నానాలు కూడా చేయడం జరుగుతుంది. చాలా తీయగా ఉన్నాయి. ప్రకృతి పొడిలో నుంచి వచ్చిన వాటర్ లాగా చాలా అద్భుతంగా ఉన్నాయి. మినరల్ వాటర్ కూడా పనిచేయదు. ఎన్నో ఆయుర్వేదాలతో కూడిన వాటర్ తాగడం వల్ల కూడా మన ఆరోగ్యాలు మంచిగా ఉంటాయి. దయచేసి ప్రభుత్వానికి ఒకటే విన్నవించుకున్నా, ఇంత మంచి పర్యావరణం కలిగిన నల్లవల్లి ప్యారనగర్ అడవిని కాపాడండి, డంపియార్డ్ను వెంటనే పెంచండి. ఇప్పుడు ఇలాంటి బావిలు కూడా మరి ఆ కాలుష్యం కూరలు దిక్కి మొత్తం జలాలు కలుషితమయ్యే ప్రమాదం ఉంది. చూడు ఇంత చుట్టుపక్కల ఇంత అడవి ఉంది, ఎక్కడ నీటి జాడలు లేవు, కానీ ఇలా మన నీళ్ళు ఎట్లా వచ్చినాయి ఇళ్ళకు? రెండు బావిల నీళ్ళు ఉన్నాయి కదా, పక్క పక్కనే ఉన్నాయి రెండు బావిలు. మరి ఎట్లా ఉన్నాయి నీళ్ళు? మరి ఇక్కడ నీళ్ళు అక్కడ వాగు, అంటే జలధార ఇక్కడనే ఉంటున్నాయి. కాబట్టి ఈ అడవిలో ఇంత అద్భుతం అంటే నర్సాపూర్ చెరువు ఉందంటే అలా ఈ వాగుల వల్లనే, ఈ బావుల వల్లనే. ఈ బావుల నీళ్ళే నర్సాపూర్కి వెళ్తాయి. ఈ బావుల నీళ్ళే ఇక్కడనే పుట్టింది కాబట్టి ఇక్కడి నుంచే నీళ్లు బయలుదేరుతాయి. ఇక్కడ నుంచి పందిబావు నుంచి నర్సాపూర్ చెర్లకు వెళ్తాయి ఈ నీళ్లు. అక్కడ నుంచి గొలుసు కట్టుగా 13 గ్రామాలకు వెళ్ళడం. మరి ఎంతమంది బతుకుతున్నారు ఈ నీళ్ళ పైన, ఈ అడవి పైన ఆధారపడి. అలాంటిది అలా డంపింగ్ యార్డ్ తీసుకొచ్చి మరి మొత్తం ఈ సర్వనాశనం చేసే ప్రయత్నం ప్రభుత్వం చేస్తుంది. వెంటనే విరమించుకోవాలని డిమాండ్ చేస్తున్నాం. జై జవాన్, జై కిసాన్, జై కిసాన్, జై జవాన్. పచ్చని అడవులను కాపాడాలి, 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 పచ్చని అడవులను కాపాడాలి, 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 జలరాశులను కాపాడాలి, కాపాడాలి, కాపాడాలి. డంపింగ్ యార్డ్ వెంటనే రద్దు చేయాలి, రద్దు చేయాలి, రద్దు చేయాలి. వన్యప్రాణులను కాపాడాలి, కాపాడాలి, వన్యప్రాణులను కాపాడాలి, కాపాడాలి. ఇదే బుగ్గకుంట. ఇప్పటివరకు మనము బావులను చూసినాము. బావులను చూస్తుంటే మరి పోలీసు వాళ్ళు, సెక్యూరిటీ వాళ్ళు కూడా వచ్చి మరి ఇక్కడ ఆపి ఇక్కడ రావద్దని చెప్పారు. సరే మేము ఏం రావట్లేదు మీ ఏరియాకి, మా వాగు చూసేందుకు వచ్చినామని చెప్తున్నాము. అది చూడండి, దూరంలో పోలీసులు, ఇదే వాళ్ళ దారి, అవి వెళ్తున్నారు. ఇక్కడ నుంచి వెళ్ళిపోవాలని చెప్పారు. ఇదంతా వాళ్ళదే బార్డరు. ఇగో ఈ నుంచి బార్డర్ స్టార్ట్ అయిపోయింది. వాటర్
ఇట్లకేం పోయారు అట్లనే వస్తున్నాయి ఇగో అబ్బా. ఇలా రానికి చాలా కష్టమైంది. ఆ పైనుంచి వచ్చినాం, అక్కడ నుంచి వచ్చినాం, చాలా ఇబ్బంది. ఇక్కడ కూడా ఒక బావి ఉందంట, చూద్దాం. ఇక్కడ కూడా ఒక బావి ఉంది. మరి ఇప్పుడు 2 బావిలు చూసినాం, ఇంకొక బావి ఉంది, 3వ బావి ఏంది. ఇక్కడ ఇక్కడ ఏదైతే బాగుందో ఇక్కడ ఇంకా నీళ్లు చాలా ఉన్నాయి. అరే ఇది ఒక కాలువలాగా ఉంది ఇది. ఇదంతా ప్రజలు దున్నుకోనికి భూములు, అప్పుడు దున్ననీకి పంట పండించుకొని భూములు ఇవ్వమని అడిగారు. అప్పుడు ఈ కొమ్మ అది ఇది కొట్టుకున్నారు, చెట్లన్నీ కొట్టుకొని సాగు చేసుకున్నారు ఆల్రెడీ. ఇలా వ్యవసాయం కూడా చేసారు ఈ ఏరియాలో. ఇక్కడ మామిడి చెట్లు కూడా ఉన్నాయి. ఇది మామిడి చెట్టు, ఉగాది పండుగకి వచ్చి మామిడికాయలు. ఇక్కడ మామిడికాయలు కూడా మంచిగా ఉంటాయి. ఇక్కడ అంతా వాళ్ళు మన రైతులు ఉన్నారు, ఇక్కడ ఇక్కడ ఉండి మరి ఆ వ్యవసాయం కూడా చేసారు కొద్ది రోజులు. ఇంకా ఈ వాగు పడతా ముందుకు వెళ్తున్నాం. ఇది మొత్తం పందివాగుకు కలిసే ప్లేసు. మొత్తం ఈ వాగు నుంచే నర్సాపూర్కు నీళ్ళు. ఈ వాగు బంద్ అయితే నర్సాపూర్కు నీళ్ళే లేవు. ఇప్పుడు కొన్ని ఈ వాగులో వాటర్ తీసుకొని మనము ల్యాబ్కి పంపించి టెస్ట్ చేద్దాం అనుకుంటున్నాము. మనం ఏదైతే కాలువ చూస్తున్నామో ఈ కాలువ ఇంతకుముందు మనం అక్కడ నుంచి చూసుకొని వస్తున్నాం కదా. పందివాగు అక్కడ పుట్టి ఇగో ఇక్కడ వరకు వచ్చింది ప్రజెంట్. ఇది మన అడవి పేరనగర్ అని ఉంది కదా, ఆ పేరనగర్కి పోయే కల్వెట్ ఇది. ఇదే డంపింగ్ యార్డ్ ముంగట. ఇగో అక్కడికి తవ్వ కూడా చేస్తున్నారు. ఇది పేరనగర్కు ఈ డంపింగ్ యార్డ్కు మధ్యలో ఉన్న తవ్వ ఇది. ఇగో ఇది పేరనగర్ పోయే తవ్వ. ఇక్కడ నుంచి మనం ఇప్పుడు ఇగో ఈ వాగు ఇట్లా వస్తుంది. ఈ వాగు ఇక్కడ నుంచి వచ్చేసి దీని కింది నుంచి ఇగో ఇక్కడికి వస్తుంది. చూడండి, కాలువ కలిసిపోతుంది. మళ్ళీ చూద్దామన్నా ఈ కాలువ ఉంది. ఇగో ఇక్కడ నుంచి సేమ్ ఇగో ఇట్లా పోతున్నాయి వాటర్. చూడండి, ఇక్కడ నుంచి ఇది మన పందివాగు పోయే వాగు ఇది. ఇది పందివాగుకు పారుకుంటా పోయే వాగు ఇదే. అట్లానే వెళ్తుంది. ఇంత ఎండాకాలంలోనే ఇన్ని వస్తున్నాయి నీళ్ళు. మరి అదే వర్షాకాలం అయితే ఎంత ఉంటాయి నీళ్ళు ఇవి? వర్షాకాలం ఇంకా ఈ నాకు తెలిసి ఈ పైపు నిండా వస్తుండొచ్చు వాటర్. ఆడ వచ్చేయాలి స్టార్టింగ్ వెళ్ళింటాను. బాగున్నాయి ఈ వాటర్ తాగాలి అసలు. సేమ్ టేస్ట్ కొంచెం డిఫరెంట్ ఉన్నాయి. డిఫరెంట్ అంటే మట్టి మీద వాడుకుంటూ వస్తాయి కదా. వచ్చేసరికి ఫిల్టర్ అయితే టేస్ట్ పడుతుంది. ఫిల్టర్ అయితే మళ్ళీ ఆ రౌతు పట్టుకో. అదే జాగ్రత్త కాకుండా పట్టుకో. జాగ్రత్త చేతి దారుతుందా? అవతల రావడం పట్టుకో. డౌన్ ఉంది ఎవరు రావనా? అవతల చేతులు అవతల రావడం ఆ డౌన్ ఉంది చూడు. ఇంకా నువ్వు గడి కాదుకో. అది పోతీగా, అది రాంగ్. అది అర్థం ఇంకా పైసలు ఏమని